అధికారం లేనప్పుడు ఓ తీరు, అధికారంలోకి ఎక్కినాక ఇంకో తీరు అన్నట్టే చేస్తుంటాయి రాజకీయ పార్టీలు. ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కనిపించిన ప్రజల కష్టాలు అధికారంలోకి వచ్చినాక కళ్ళు ఆటోమేటిక్గా మూసుకుపోయినట్టు చేస్తుంటారు. అసలు పట్టి పట్టినట్టుంటారు. అదేందో నాకు అర్థం కాదు. మళ్ళీ ఏరు దాటేదాకా ఓడ మల్లన్న, ఏరు దాటినాక బోడ మల్లన్న అన్నాడట వెనకటేవలో. అగో అట్లనే చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు చేసిన పనులను తప్పుపట్టినోళ్ళు ఇప్పుడు అదే పనులను తప్పదన్నట్టు చేస్తున్నారు. ఎసొంటి భూములనైనా ప్లాట్లు చేసి ఇంటి స్థలాల కోసం అమ్మే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటది కదా, అగో ఆ భూములను సర్కారు దగ్గర నమోదు చేసుకోవాలని ఎల్ఆర్ఎస్ అనేది తీసుకొచ్చింది అప్పటి బీఆర్ఎస్ సర్కారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న ఇప్పటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అప్పుడు ఏమన్నాడో ఒకసారి ఇనుండ్రి. నడవదిగా, ఎందుకంటే ఇది ఎక్కడ లేదు దేశంలో ఎక్కడ లేదు, ఏ రాష్ట్రంలో ఇంత ఘోరమైన చర్యలు తీసుకోలేదు. ఇన్నరా, ఇంతటి ఘోరం ఎక్కడ లేదట, తెలంగాణలోనే ఉన్నదట. ఇంకేమన్నాడో ఇనుండ్రి. ఎకరానికి 15 ప్లాట్లు, 1000 ఎకరాలని ఇక్కడ లేఅవుట్లు, అన్ని గ్రామ పంచాయతీ లేఅవుట్లు. ఇప్పుడు అందరూ డబ్బులు కట్టాలి. ఎవరు కట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ కోర్టులు వస్తున్నది, హైకోర్టులో జరుగుతుంది, అవసరం సుప్రీంకోర్టుకు పోతాం, బయట కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. ఎవ్వరు కూడా మీరు 50,000 కట్టకుండ్రి, అస్సలు కట్టకుర్రి. 50,000 కాదు కదా, 50 పైసలు కూడా కట్టకుర్రి అన్నట్టు చెప్పిండు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు చేస్తున్నది ఏంది, 20% ఫీజులు తక్కువ చేసి ఎల్ఆర్ఎస్ చేసుకోండి అంటున్నది. అంటే ఫీజు తక్కువ చేసినంత మాత్రాన ఎల్ఆర్ఎస్ మంచిది అవుతుందా? మరి ఇప్పుడు ఎందుకో కట్టకుండ్రి, అస్సలే కట్టకుండ్రి అని చెప్తలేడు వెంకరెడ్డి సారు. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు నష్టం జరగదా? ఇప్పుడు మాత్రం వాళ్ళ పైసలు కావా? ఇప్పుడు అట్లా ఎందుకు మాట్లాడతలేడు అంటే నడుస్తున్నది వాళ్ళ సర్కారు కాబట్టి. ఇప్పుడు ఎవరు ఏమైపోతేంది, ఏ గంగర గడుస్తేంది, వాళ్ళకి కావాల్సిన పదవులు వచ్చినాయి, రావాల్సిన కమిషన్లు వస్తున్నాయి. అందుకే ఎవ్వరు మాట్లాడరు. అయినా బీఆర్ఎస్ సర్కార్ తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ మంచిది కాకుంటే మీరెందుకు కొనసాగిస్తున్నట్టు, దాన్నే ఎందుకు అమలు చేస్తున్నట్టు? ఎందుకంటే అది మంచి పాలసీ కాబట్టి, మంచి పథకాలు మంచి పనులు కొనసాగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు దాన్ని కొనసాగిస్తున్నారు. తెలంగాణలో డెవలప్మెంట్ కావాలంటే బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన పాలసీలు ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అని మీకు అప్పుడే తెలుసు. కానీ బట్ట కాల్చి మీదేసి ప్రజలను రెచ్చగొట్టిండ్రు. ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇష్టం ఉన్నట్లు మాట్లాడినరు. అధికారం కోసం ఏమైనా మాట్లాడతారా? అప్పుడు తప్పైంది, ఇప్పుడు ఒప్పట్లయితది సిసి అని తిడుతున్నారట రియల్ ఎస్టేట్ చేస్తున్న వ్యాపారస్తులు. తెలంగాణ రాష్ట్రంలో కోర్టులు చెప్పే మాటలకు ఇలువ ఉన్నదా లేదా? ఎవళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చట్టాన్ని చేతులకు తీసుకుంటే ఇక కోర్టులు ఉండేందుకు? రాజ్యాంగం రాసుకొని దాని ప్రకారం నడవాలి అని చెప్పుకున్నాడు ఎందుకు? ప్రజల హక్కులు కాపాడాలి, పబ్లిక్ ప్రాపర్టీని రక్షించాలి, ఎవ్వలకి ఏ తిప్పలు రాకుండా చూడాలి అనే కదా కోర్టులు ఉన్నది. మరి ఆ కోర్టుల తీర్పులను, ఆ కోర్టుల మాటలను లెక్క చేయనట్టుంటే ఏందన్నట్టు అని మస్తు కోపానికి వచ్చింది హైదరాబాద్ కోర్టు. ఎందుకోసం అంటారా? అయితే చూడుండ్రి. చెప్పి మా నోరు పోతున్నది గాని హైడ్రా ఆఫీసర్లకు చెవు మీద పేరు వార్తలేదని కోపం చేసింది హైకోర్టు. ఎన్నో సార్లు చెప్పినాం, సెలవు రోజులల్లా చెరువులు కబ్జా చేసిండ్రని ఇల్లు కూలగొట్టద్దని. ఎన్నో సార్లు చెప్పినాం, మీ ఇష్టం ఉన్నట్టు బుల్డోజర్లను పెట్టి కూలగొట్టద్దని. అయినా హైకోర్టు మాట అయినరా? ఏంది పద్ధతి? భూములు కబ్జా అయినాయని చెప్పడానికి మీరెవరు? మీకున్న అధికారం ఏంటిది? దానికో వ్యవస్థ ఉన్నది కదా, దాన్ని కాదని మీరు ఇండ్లు కట్టుకున్న సామాన్య జనాన్ని అవస్థ పెడతారా? ఏమనుకుంటున్నారు మీరు? రాత్రికి రాత్రే హైదరాబాద్ పట్టణాన్ని మార్చేస్తాం అనుకుంటున్నారా? మీ చేతులు ఏమన్నా మంత్రదండం ఉన్నదా అన్నట్టు హైడ్రా మీద హైకోర్టు హై రేంజ్ లో గరమైంది. రాత్రిపూట దోపిడి దొంగలు మాత్రమే ఇటువంటి పనులు చేస్తారు. మీకు సాధ్యమైతే ఓ ఇల్లు నిలబెట్టే పని చేయండి, కానీ బుల్డోజర్లు పెట్టి కూలగొట్టే పద్ధతి ఏంది? మీరు చేస్తున్న పనులు భయం కలిగేటట్టు ఉన్నాయి కానీ భరోసా ఇచ్చే తీరుగా లేవు. ఎప్పుడు ఎవరి మీద హైడ్రా పడుతుందో అని ప్రజలు గజగజ వణుకుతున్నారు. కోర్టులు లేనప్పుడు, అందరూ సెలవుల్లో ఉన్నప్పుడు మీరు డ్యూటీలు చేసుడేంది, కూరగొట్టుడేంది? సెలవు రోజులలో కూరగొట్టుడు ఆపుండ్రి అని 20 సార్లకు ఎక్కువ ఆర్డర్లు ఇచ్చినాము. అయినా మా మాట వినకుంటే ఏం చేయాలి? హైడ్రా పుట్టేందుకు తీసుకొచ్చిన జీవో 99ని రద్దు చేయాలన్నా చెప్పుండ్రి. హైడ్రా అనేదే లేకుండా తీర్పు ఇయ్యాలన్నా చెప్పుర్రి అన్నట్టు కల్లెర్ర చేసింది హైకోర్టు. మరి ఇంతగానం చెప్పినా ఈ అడ్డగోలు కూరగొట్టుడు ఆపకుంటే హైడ్రాను రద్దు చేసినా చేస్తది కావచ్చు హైకోర్టు అని అనుకుంటున్నారట కోర్టు కోపం చూసిన వాళ్ళు. మరి ఇప్పటికైనా హైడ్రా కూరగొట్టుడు ఆపి గరీబోళ్ళ ఏడుపు ఆగేటట్టు చేస్తారో, లేకుంటే ఎంత చెప్పినా ఇనం మేము ఇంతే అన్నట్టు కూలగొడుతూనే ఉంటారో చూడాలి.